వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ షెఫ్ డైరీస్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే చేప ముక్కల్ని బాగా వాష్ చేసి అందులో కొంచెం సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసి పక్కన పెట్టాలి. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బాండీ పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు. తర్వాత మనం ఏదైతే పేస్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేశాక కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నామో అది కూడా ఇందులో యాడ్ చేసేయడమే. తర్వాత కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు వేసాక ఒక 5 మినిట్స్ దాన్ని మగ్గనించిన తర్వాత దానిపైన కొత్తిమీర అండ్ ధనియా పౌడర్ వేసి దించేసుకోవడమే. అంతే అండి, చేపల పులుసు రెడీ.